in the Supreme Court of India, reportable writ petition civil number 789 of 2018, petition number civil petition writ petition number 789 arising out of diary number 12405 of 2018 law, Shanti Bhushan, Pramukha Nyayavadi Shanti Bhushan versus Supreme Court of India through its registrar and another picture. దీని మీద జస్టిస్ ఏకే సిక్రీ గారు బెంచ్ ఆయన రాశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందులో ఈ కేసులో విచారణ జరిగింది. మాస్టర్ ఆఫ్ రోస్టర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లకి ఏ కేసులు వెళ్ళాలి, అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ బెంచ్కి ఏ కేసులు వెళ్ళడాన్ని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. దాని మీద కూడా గడబడ జరిగింది. దుష్యంత్ దవే గారు సుప్రీంకోర్టు లాయర్ నిన్న కూడా చెప్పారు. అలాగే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరైజింగ్ డైరీ నెంబర్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ ఫర్ లేయింగ్ డౌన్ ది ప్రొసీజర్ అండ్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ప్రిపేరింగ్ ది రోస్టర్ ఫర్ అలొకేషన్ ఆఫ్ కేసెస్. The legal principles that the Chief Justice is the master of the roster, legal principles. Master of the roster అనేది రాజ్యాంగంలో లేదు. It is the principles, the legal principles that the Chief Justice is the master of roster and has authority to allocate the cases to different benches, judges of the Supreme Court. It also considered that the adherence to this principle, namely the Chief Justice is the master of roster, is essentially to maintain judicial discipline and decorum. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా జ్యుడిషియల్ డెకోరం మెయింటైన్ చెయ్యాలి. సుప్రీం కోర్ట్ ఆర్ ఈక్వల్ విత్ సేమ్ జ్యుడిషియల్ పవర్ విత్ చీఫ్ జస్టిస్ యాజ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కంటెంటెడ్ దట్ దిస్ పవర్ ఈజ్ నాట్ ది బి యూజ్డ్ టు అసర్ట్ ఎనీ సుపీరియర్ అథారిటీ. ఈ కేసులో ఆయన శాంతిభూషణ్ గారు ఆర్గ్యూ చేస్తూ మాస్టర్ ఆఫ్ రోస్టర్ కూడా ఒక్కరి చేతిలో ఉండడం మంచిది కాదు, ఒక ముగ్గురు సీనియర్ జడ్జిలతోటి, ఇప్పుడు కొలీజియం ఎట్లా ఉందో అట్లాగే నలుగురు జడ్జిలతోటి వెయ్యాలి అని చెప్పి వేస్తే బాగుంటుందనేది ఆయన సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగించారు శాంతిభూషణ్ గారు. కేసు నెంబరు 789 ఆఫ్ 2018. ఇందులో ఆ తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు let men trained in ethics or morality insult or praise, let Lakshmi accumulate or vanish as she likes, let death come today itself or at the end of yuga millennium, men with discretion will not deflect from the path of rectitude. తత్వబోధ చేశారు సుప్రీంకోర్టులో. ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ ఇంత మంచి పిటిషన్ మీద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఇన్సల్ట్ చేసినా కానీ అభియోగాలు మోపినా కానీ కొంచెం మనం తట్టుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి చావు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, యుగాంతం అయినప్పుడు అప్పటి వరకైనా రావచ్చు అని అశోక్ భూషణ్ గారు లాంటి జడ్జి గారు కూడా జడ్జిమెంట్ తత్వబోధన, చట్టం గురించి కాదు, ఇది తత్వబోధన చేశారు ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ. ఇది కూడా ఒక్కసారి చదవాల్సిందిగా, చూడాల్సిందిగా, పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇది మధ్యలో ఇక్కడ 9వ పేరు లాస్ట్ది ఏకే గంగూలీ గారిది చెప్పాను కదా, ఆ గంగూలీ గారి పేజ్ చెప్పిన తర్వాత అక్కడ ఇది యాడ్ చేయండి. ఇప్పుడు చెప్పింది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ చూపించి చెప్పింది ఏకే గంగూలీ గారి తర్వాత యాడ్ చేసేయండి, దీన్ని సరిపోతుంది. In mind, the 4 Supreme Court judges who had expressed concerns about the democracy at their historic press conference in January 2018 and after a 5th Justice Gopal Gowda who also spoken up about the matter. నలుగురే అంటున్నారు, 5వ జడ్జి గోపాల్ గౌడ్ గారు కూడా ఈ విషయాల మీద పబ్లిక్గానే మాట్లాడారు. Justice Venkatramaya was the 19th Chief Justice of India. Justice E.S. Venkatramaya. He told journalist Kuldeep Nair గారు అని ప్రముఖ పాత్రికేయుడికి అని చెప్పాడు, on the eve of the retirement, the judiciary in India has deteriorated in its standards. న్యాయ వ్యవస్థ కుప్పకూలింది. Because such judges are appointed or as are willing to be influenced by lavish parties and whiskey bottles.
అని ఈఎస్ వెంకటరామయ్య గారు అన్నారు. కుల్దీప్ నాయర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. He reminded the sitting judges of former Union Minister of Law and Justice P. Shivashankar's pungent statement, anti-social elements, that is FERA violators, bride burners and a whole day of reactionaries found their heaven in the Supreme Court. మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పి శివశంకర్ గారు కూడా సుప్రీంకోర్టు మీద అభియోగాలు చేశారు. మరి ఆయన మీద కూడా కంటెంప్ట్ కోర్టు కేసు పెట్టినా కానీ అది నిలవలేదు, ఆయనకి ఏం శిక్షలు పడలేదు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడదు. జాగ్రత్తగానే ఉంది. Contempt proceedings were sought to be initiated in 1990 against Justice Venkatramayya before the Bombay High Court. The complainant, one Vishwanath, son of Gopal Palshikar, claimed that the judge had scandalized the court by this statement, which was attributed to him in the interview. ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారి మీద కూడా కంటెంప్ట్ కేసు పెట్టాలి అని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్టింగ్ జడ్జి మీద విశ్వనాథ్ అనే ఆయన సన్ ఆఫ్ గోపాల్ పల్సాకర్ అనే అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. In every high court, there were at least 4 to 5 judges who were practically out every evening, wining and dining either at a lawyer's house or a foreign embassy, and that the estimate of the number of such judges was around 90, and that practically in all the 22 high courts in the country, close relations of the judges were thriving. భారతదేశంలోని 22 కోట్లలో 90 మంది జడ్జిల దాకా కూడా ఎక్కడో అక్కడ పార్టీలకు వెళుతున్నారు, ఫారిన్ ఎంబసీల్లో పార్టీలకు వెళుతున్నారు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఆయన అభియోగాలు మోపారు జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు. జస్టిస్ వెంకటరామయ్య గారు మరొక సూచన కూడా చేశారు. అటువంటి అభియోగాలు వచ్చిన జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయండి, వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే బెంచ్లకి ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా సూచన చేశారు ఈఎస్ వెంకటరామయ్య గారు. In his interview, former Chief Justice of India Venkatramayya said that in practically all 22 high courts in the country, close relatives of judges are thriving. There were allegations that certain judgments have been influenced through them even though they have not been directly engaged as lawyers in such cases. కొంతమంది జడ్జిల బంధువులు కూడా ప్రాక్టీస్ చేస్తూ కోర్టుల్లో వారి ద్వారా కోర్టును ప్రభావితం చేస్తున్నారని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈఎస్ వెంకటరామయ్య గారు అభియోగాలు మోపారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభియోగాలు మోపారు, దాని మీద విచారణ జరపండి. అది 16వ తేదీ నాడు జస్టిస్ యుయు లలిత్ గారి నేతృత్వంలోని జస్టిస్ వినీత్ శరణ్ గారు, జస్టిస్ రవీంద్ర భట్ గారి త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖపై విచారణ జరపబోతోంది. జడ్జిలుగా సికే ప్రసాద్, పిడి దినకరన్లను జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి రామ్ జెఠ్మలానీ గారు, ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ గారు, అనిల్ బి దివాన్ గారు ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాల్, ప్రశాంత్ భూషణ్ గారు జడ్జీలు నియమించే ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ నియామకమే తప్పు అని చెప్పి. జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ డిబేట్ జరగాలి, ఆ లాయర్కి ఉన్న ఇంటిగ్రిటీ గురించి కానీ అతని క్యాలిబర్ గురించి కానీ విచారణ జరగాలని, ఆ యొక్క కోర్టుల బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వాళ్ళు సూచన చేశారు.
శాంతిభూషణ్ గారు మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో 1977 నుంచి 1979 వరకు కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, CJAR, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి Judicial misconduct of Justice Y.K. Sabharwal protested against the actions and appointments of Justice Ashok Kumar, Madan Lal Pucci, Soumitra Sen and Ashwini Kumar Mati. ఆయన బాహటంగానే ఆయన తప్పు పెట్టారు. ఈ నేను చదివిన పేర్లు ఎవరైతున్నారో జస్టిస్ వైకే సబర్వాల్, జస్టిస్ అశోక్ కుమార్, జస్టిస్ మదన్ లాల్ పూచి, జస్టిస్ సౌమిత్ర సెన్, ఆయన నేరారోపణల మీద పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ వస్తే ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళారు. చాలామంది తెలుసు. సౌమిత్ర సేన్ గారు, అశ్విని కుమార్ మాతీలు జడ్జిలుగా నియమించడాన్నే తప్పుపట్టారు ఆయన. శాంతిభూషణ్ గారు A similar petition was filed in the Supreme Court by the then chairman of the Jammu and Kashmir Legal Aid Committee, Bhim Singh. మంచి రాజకీయ నాయకుడు, ఆయన కూడా సుప్రీం కోర్టు లాయరు. He sought a direction from the Supreme Court to disclose the names of 90 judges of the different high courts as mentioned by the former Chief Justice of India. The petition was dismissed by the Supreme Court on February 1, 1990. 90 జడ్జిలు అవినీతి పరులని చెప్పి ఆరోపణలు అభియోగాలు మోపారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ వెంకటరామయ్య గారు. ఆ 90 మంది పేర్లు బహిర్గతం చేయాలి, ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాలని భీమ్ సింగ్ గారు పిటిషన్ వేస్తే ఫిబ్రవరి 1, 1990 నాడు ఆ భీమ్ సింగ్ గారి పిటిషన్ను కొట్టేసింది. ద బెంచ్ however dismissed the petition on the ground of maintainability as well as on merits. కొట్టేసింది. The interview was published in several newspapers including Lokmat and Dainik Rashtradoot in Nagpur. Both Justice Venkatramayya and Nair were made respondents. వాళ్ళిద్దరిని కుల్దీప్ నాయర్ గారిని వెంకటరామయ్య గారిని రెస్పాండెంట్స్గా వేసి పిటిషన్ ఫైల్ చేశారు. On March 2, 1990, Justices M.M. Quasi and B.U. Wahane of the Nagpur bench of the High Court dismissed the petition. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి మీద కుల్దీప్ నాయర్, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ గారి మీద కోర్టు కంటెంప్ట్, ఇది అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఇంటర్వ్యూని ప్రచురించినందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెట్టాలి అని చెప్పి ఇచ్చిన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని మార్చి 2, 1990 నాడు నాగపూర్ హైకోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు కదా. పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియా. జరిగే పని కాదు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి స్వామి. ఎస్పీ బారూచా ఇన్ ఎ స్పీచ్ ఇన్ 2001, జస్టిస్ ఎస్ బారూచా, ద దెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్పీ బారూచా గారు, జస్టిస్ ఎస్పీ బారూచా గారు 2001లో ఒక స్పీచ్ ఇస్తూ లామెంటెడ్ దట్ 20% ఆఫ్ ది జడ్జెస్ ఇన్ ఇండియా వర్ కరప్ట్. ఓ చీఫ్ జస్టిస్ ఎస్పీ బారూచా గారు భారతదేశంలో జడ్జిలుగా పనిచేస్తున్న వారిలో 20% మంది జడ్జిలు అవినీతి పరులు అని చెప్పి 2001లో ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభియోగాలు మోపితే జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసు కింద పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేయాలని చెప్పి పిటిషన్లు వేస్తారా? వా. He made this speech during the Law Day function on November 26, 2001 on the lawns of the Supreme Court. సుప్రీంకోర్టు లాన్స్లోనే ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. 20% మంది జడ్జిలు, భారతదేశ న్యాయ వ్యవస్థలోని 20% మంది జడ్జిలు అవినీతి పరులని సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన స్పీచ్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్పీ బారూచా గారు. ఆయన మీద కేసు లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసా?
ఆయన్ని పదవిలో నుంచి పదవీచ్యుతుడిని చేసేయాలా? ది పిటిషన్ సీకింగ్ టు ఇనిషియేట్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద ఫార్మర్ సిజిఐ ఫర్ మేకింగ్ ది స్పీచ్ వాస్ డిస్మిస్డ్ బై ద రాజస్థాన్ హైకోర్టు. రాజస్థాన్ ఆయన మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఎస్పీ బారూచా గారి మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద రాజస్థాన్ హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. జస్టిస్ మైకేల్ సాల్దానా, Justice Saldana of the Karnataka High Court has been quoted as saying that 33% of the judiciary is corrupt. భారతదేశ న్యాయ వ్యవస్థలో 33% మంది జడ్జీలు అవినీతి పరులే అని జస్టిస్ మైకేల్ సల్దానా ఆయన చెప్పారు. జస్టిస్ మార్కండే కడ్జు డ్యూరింగ్ హిస్ టర్మ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జస్టిస్ కడ్జు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు Justice Kajju garu alleged corruption in the Supreme Court. He said 3 former Chief Justices of India had compromised in giving an extension to an additional judge of the Madras High Court at the instance of the then UPA government at the centre under pressure from one of its allies, the DMK. అని ఆయన చెప్పారు. కజ్జు గారు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారు అని. బై రిజెక్టింగ్ మిస్టర్ శాంతి భూషణ్స్ పిటిషన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ జస్టిస్ సికే ప్రసాద్ ఫర్ గ్రాస్ కరప్షన్, ద ఇండియన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ sought to bury corruption by one of its own members under the carpet, forgetting that however much one may seek to conceal it, the bulge will show. శాంతి భూషణ్ గారు జస్టిస్ సికే ప్రసాద్ గారి మీద ఆయన నియామకాన్ని తప్పుపడుతూనే చేశారు. ఆయన అవినీతి పరుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ రాసేందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేందుకు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసేందుకు అనుమతించాలని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఐ అక్యూజ్ ది ఇండియన్ జ్యుడిషియరీ ఆఫ్ రిపీటెడ్లీ బరీయింగ్ కరప్షన్ బై ఇట్స్ ఓన్ మెంబర్స్ అండర్ ది కార్పెట్. నేను మరోసారి చెప్తున్నాను, నేను కాదు, శాంతిభూషణ్ గారు చెప్పారు. మరోసారి చెప్తున్నాను అని శాంతిభూషణ్ గారు చెప్పారు. జడ్జిల మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే వాటిని వాళ్ళకున్న చట్టాలను ఉపయోగించుకునో, కోర్టుకు భంగం కలుగుతుందనో ఆ చట్టాల కింద వాళ్ళు అవినీతి ఆరోపణలు వచ్చినా సరే వాటిని తొక్కేస్తున్నారు అని శాంతిభూషణ్ గారు అన్నారు. తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారు ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ఎకనామిక్ టైమ్స్, కరప్షన్ డస్ ఎగ్జిస్ట్. జస్టిస్ చలమేశ్వర్ గారు ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఏడాది క్రితం. ఆయన వాళ్ళు కూడా 4 జడ్జిలు ప్లస్ ఇంకో ఆయన 5 జడ్జిలు కలిసి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే అధికార నివాసంలోనే ప్రెస్ మీట్ చెప్పారు. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ చలమేశ్వర్ గారు కరప్షన్ డస్ ఎగ్జిస్ట్, ఉంది, అవినీతి ఉన్నది అని చెప్పి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు. వై వాజ్ కుద్దూసి అరెస్టెడ్? కుద్దూసిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ అరెస్టెడ్. ఫార్మర్ జడ్జ్